అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. డిప్యూటీ సీఎంగా నారా లోకేష్, చంద్రబాబు సంచలన ప్రకటన. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిలు చంద్రబాబు నాయుడును కోరడం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రోజు నిర్వహించిన కడప జిల్లా ఐదుకూరు బహిరంగ సభ వేదిక పైన ఈ వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు ఆయన మాట్లాడుతూ టీడీపీలో లోకేష్ మూడో తరం నేత అని అన్నారు. యువనేతకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పార్టీలో యువతకు ప్రాధాన్యం పెరుగుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ఇదే అభిప్రాయాన్ని మహాసేన రాజేష్ సైతం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ వస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఆ పార్టీ నేతలు ఈ డిమాండ్ను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా చంద్రబాబు ముందే ఆ పార్టీ నేత ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు రియాక్ట్ కానున్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.